మా కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ చెప్పుకుందాం. కుటుంబాల్లో పెద్దవారికి, తర్వాత జనరేషన్‌కి ఆలోచనల్లో, ప్రవర్తనలో, మాటల్లో ఉండే తేడాను తెలియచెప్పే కథండి ఇది. ఈ కథ చదువుతుంటే నాకదే అనిపించింది. మరి మీకెలా అనిపించిందో? భార్యాభర్తల అన్యోన్యం అంటే భార్య చెప్పిన మాటకి భర్త, భర్త చేసిన ప్రతిదానికి భార్య తాళం వేయడం మాత్రమే అన్యోన్యం అనుకుంటారు చాలామంది. కానీ ఎవరు తప్పు చేసినా ఇంకొకరు సరిదిద్దాలి, అదే సరైన భార్యాభర్తల న్యాయం అని నేను అనుకుంటానండి. మరి ఈరోజు మనం చెప్పుకునే కథలోకి వెడదామా? సిరి, ఒకసారి ఇలా రా. వేడి నీటి స్నానంతో సేద తీరి పర్ఫ్యూమ్ వేసుకుంటున్న శిరీష్ను పిలిచాడు కుమార్ ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ. ఒక్క నిమిషం, జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది. అబ్బబ్బా, ఈ పిల్లలు ఒక పట్టాన పడుకోరు కదా. పెద్దవాడికి కథలు కావాలి, చిన్నవాడైతే నా ఒడిలో పడుకోబెట్టుకుని జోగొట్టమంటాడు. ఇద్దరూ పడుకునేసరికి ఇంత లేట్ అయింది. ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారో ఏమో. పిల్లలిద్దరినీ వాళ్ళ రూమ్లో నిద్రపుచ్చి తలుపు వేసి వచ్చేసరికి రోజు ఇదే టైం అవుతుంది. చెప్పండి, ఏమిటో పిలిచారు కదా. వచ్చి పక్కనే కూర్చుంది. ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి హాల్కి మరో పక్కగా ఉన్న బెడ్రూమ్ దగ్గర ఆగాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు. పక్కపక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద ఆదమర్చి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు, ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకొని. ఏదో అనబోతున్న శిరీష్ను ష్ అంటూ సైగ చేసి నిశ్శబ్దంగా తలుపులు మూశాడు కుమార్. విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తమ బెడ్రూమ్లోకి వచ్చింది. చూసావుగా సిరి, వాళ్ళు ఎలా పడుకున్నారో. ఒళ్ళు తెలియకుండా కన్ఫ్యూజింగ్గా చూసింది సిరి అతని వైపు. మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట? ఎక్కడ ఉంటాడట? మీ అమ్మగారు ఏమంటున్నారు? ఏ భావం మొహంలో కనపడనీయకుండా అడిగాడు కుమార్. ఉలిక్కిపడింది శిరీష. తాను పిల్లల రూమ్లో కూర్చుని అమ్మతో ఫోన్ మాట్లాడింది విన్నాడన్నమాట. అమ్మ తమ్ముడికి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది. అప్పుడు తానేమన్నది? మా ఇంట్లోనే ఉంటాడులే అమ్మా, రూమ్ అడ్జస్ట్ చేస్తాలే, మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్లోకి షిఫ్ట్ చేస్తాలే, అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకొకళ్ళు చేయి వేసుకుని పడుకుంటారు, చూడ్డానికి మాకే సిగ్గేస్తుంది, హాల్లో అలా పడుకుంటే అసహ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నా. సరే, ఏదో చెప్పి వాళ్ళని హాల్లో పడుకోబెడితే వాళ్లే సర్దుకుంటారు. సర్దుకోక ఏం చేస్తారు? ఎక్కడికి పోతారు? అలా ఉండలేమంటే ఇక వాళ్ళిష్టం, ఎక్కడికైనా పోనీ. తను మాట్లాడిందంతా కుమార్ విన్నాడని అర్థం కాగానే కొంచెం గాబరాగా అనిపించినా మాట్లాడకుండా తలదించుకుంది సిరి. ఎక్కడో మా ఊర్లో ఉన్న తాతలనాటి ఇల్లు అమ్మించి ఇక్కడ 3 బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కునేదాకా సతాయించావు. సరే, వాళ్ళు ఎలాగో మన దగ్గర ఉండవలసిన వారే కదా అని వాళ్లకు ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకొచ్చాను. మనం ఇక్కడ అద్దెలు కట్టుకోలేమని, సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసొస్తుందని వాళ్ళు ఒప్పుకున్నారు. వచ్చినప్పటి నుంచి మనకు చాకరీ చేయడంలోనే మునిగిపోయారు. ఓపిక ఉన్నా లేకున్నా నువ్వు నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఏ రాత్రో వచ్చేదాకా పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు. వాళ్ళకు వేరేగా వండి తినిపించి ఆడించి పగలంతా వాళ్ళ అల్లరి భరించి సాయంత్రం మనం వచ్చేసరికి కడిగిన ముత్యాలలా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో గమనించావా? ఎప్పుడైనా ఒక్కరోజైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళే అవసరం రానియకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతోందో తెలుసుకున్నావా? పూట పూటకి రుచిగా వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే కడుపు నిండా తినడమే తప్ప ఏ రోజైనా ఆమెకు సహాయం చేశావా? నాన్న ఈ వయసులో కూడా ఇల్లు శుభ్రంగా ఉంచడానికి, పిల్లల్ని శుభ్రంగా ఉంచడానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా? ఆదివారం రాగానే నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు. ఒక వారం చారిటీ కలెక్షన్స్, ఇంకో వారం కిట్టి పార్టీ, ఒక వారం పిల్లలతో ఔటింగ్, ఒక వారం రెస్ట్. అయినా అమ్మ ఒక్కరోజు కూడా విసుక్కోలేదు. పైగా
పోనీలే వారం అంతా ఆఫీస్ పని గదా! ఒక్కరోజు దానికి ఇష్టమైనట్టు ఉండనివ్వు అంటుంది. తెల్లవారుజామునే లేచి అన్ని పనులు చేసి అలసిపోయిన అమ్మకి రెస్ట్ తీసుకోవాలని, పడుకోవాలని అనిపించదా చెప్పు? ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్ళు నొప్పి, నడుము నొప్పితో బాధపడుతుంటే నాన్న ఆమెకు ఆయింట్మెంట్ రాసి కాపడం పెడితే, పాదాలకు మసాజ్ చేస్తుంటే అది నీకు వేరే విధంగా అనిపించిందా? 80 ఏళ్ల నాన్నకి రాత్రిపూట చాలాసార్లు బాత్రూంకి వెళ్ళవలసి వస్తుంది. నిద్రమత్తులో ఒక్కోసారి తూలి పడిపోతూ ఉంటారు. అమ్మకి ఆయన గురించే భయం. తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగ్గా చూసుకోలేకపోతాననే అనుమానం. అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది, ఆయనతో పాటు మెలకువ రావడానికి. అది నీకు శృంగారంగా కనిపిస్తోందా? వయసు మళ్ళిన ఇద్దరికీ ఎవరు ముందు తమను విడిచి వెళ్ళిపోతారు అని లోలోపల భయం. దానికి తోడు మనకి కూడా మాట్లాడడానికే టైం ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరిని ఒకరు నీడలాగా ఉంటారు. అది కూడా నీకు తప్పుగా ఉంది. మీ తమ్ముడికి రూమ్ ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టొద్దు. అతడి హాస్టల్ ఖర్చు మనమే ఇద్దాం. మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకు వస్తాం. మనకు అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. ముసలితనం తప్పేది కాదు, తప్పు కాదు. వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అవి తీర్చకపోతే నేను ఉన్నది ఎందుకు? దండగా ఇంకోసారి వాళ్ళని అవమానించేలా మాట్లాడితే నేను ఒప్పుకోను ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదకి చేరుకున్నాడు కుమార్. అదండి కథ. ముసలితనంలో ఒకరికి ఒకరుగా ఉన్న ఆ పెద్ద జంటను చూసి కోడలు హేళనగా మాట్లాడితే ఆ కొడుకు ఎంత చక్కగా బుద్ధి చెప్పాడో చూశారుగా. అంత సర్వీస్ చేసిన పెద్ద వయసు వాళ్ళని ఎవరినైనా సరే కుటుంబ సభ్యులు అలా ట్రీట్ చేయడం సరికాదు కదండి. ఏమంటారు? మరొక కథతో కలుద్దాం.